ఈరోజు ఒంగోలు జిల్లాగా ఆవిర్భావం జరిగినటువంటి రోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున. అలాగే ఒక 3 డేస్ క్రితం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చంద్రబాబు గారు చేతకాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24వ సంవత్సరానికి 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి నిధులు రావట్లేదు. ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు. 24 ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా ప్రతి ఒక్కరి, కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈరోజు కాపులు అని గురించి మనం మాట్లాడుతున్నారు, కానీ కాపులు అనే వ్యక్తులు గురించి కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ డెవలప్మెంట్ గురించి కూర్చొని అయిన తర్వాత ఎవరైనా మన ఇల్లు, కొత్త ఇల్లు మనం చేస్తాం, లేదా ఈ రెంట్కి తీసుకొని చేస్తాం. చేరిన ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని సెటిల్ అయిన తర్వాత ఆ రోజు కూర్చొని మన ఇంటికి మనం తినడానికి ఆలోచిస్తాం, కానీ ఇంట్లో వెళ్ళంగానే నువ్వు శుభ్రం చేయకుండా మనం ఆలోచిస్తాము. అట్లే గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అండి, ఇంతవరకు ఇంకా ఏం కాదా, 9 నెలల వరకు కంప్లీట్ కాదా అంటే ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు అయింది. ఆ 7 నెలలు అయిన తర్వాత కూర్చొని 4 నెలల్లో కూర్చొని అన్ని రకాల ఇవ్వాల్సిన ప్రతి ఒక్క డివిజన్కి, ప్రతి ఒక్క కులాన్ని దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ఉంది. వాళ్ళందరూ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ఉన్నారు. ఈరోజు ఎంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన పరుడండి. ఆయన ఎంతో డెడికేటెడ్నెస్గా, ఎంతో పద్ధతిగా, ఎంతో ఆలోచనతో ఉన్నారండి. అండ్ నెక్స్ట్ లోకేష్ గారు, ఇలా ముగ్గురు కలిసి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక కూటమితో ఉంటే భారతదేశంలో ఉన్న ఎన్డీఏ కూటమితో కంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు కూటమి అనేది ఎంతో వినయంగా, ఎంతో పద్ధతిగా ఉందండి. ఆలోచన విధానం అనేది మనిషి ప్రతి ఒక్కళ్ళు ఉన్నది. వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం, కానీ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గారు, గౌరవ షేక్ రియాజ్ గారు చెప్పినట్లు ఆయన అందరికీ దత్తపుత్రులాగా ఆయన ఎప్పుడూ ఒక విజ్ఞత గల వ్యక్తి అండి. ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, చిన్నవాళ్ళు పెద్దలైనా, అది మంచి పద్ధతి కాదు. మనం ఆ ఒక్క వార్డు వల్లే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయి అందరూ అంటున్నారు. అది కూడా నేను కూడా ఏకీపిస్తున్నాను. అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి ఇంకొకసారి ఆలోచించాలని, అన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.